Telangana State Board of Intermediate Education, Government of Telangana, Hyderabad. Vocational second year electrical technician కోర్సులో మనం పేపర్ 1 ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మై నేమ్ ఈజ్ వెంకటరమణ నాగుల, సిజిఎల్ నీటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ గోదావరి. ఈరోజు మనం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనకు మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, సబ్స్టేషన్ అండ్ దేర్ ఎక్విప్మెంట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్స్టేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్. ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్స్? మనకు ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేటింగ్ స్టేషన్లో తయారవుతుంది. జనరేటింగ్ స్టేషన్లో తయారైన ఎలక్ట్రికల్ పవర్ని మనము ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం కన్జ్యూమర్స్ దగ్గరికి తీసుకొస్తాం. ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే అదే మనకు జనరేటింగ్ స్టేషన్ నుండి కన్జ్యూమర్స్ వద్దకు తీసుకువచ్చే లైన్స్ని, కనెక్టర్స్ని మనం ట్రాన్స్మిషన్ లైన్స్గా పిలుస్తాం. ఏంటి? ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద పవర్ స్టేషన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఫార్ అవే ఫ్రమ్ కన్జ్యూమర్స్. అంటే కన్జ్యూమర్స్కి మనకు ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ అనేది చాలా దూరంగా, ఎక్కడో మనకు దూరంగా ఉంటాయి. అక్కడి నుండి మనము కన్జ్యూమర్స్కు తీసుకురావడానికి ఉపయోగించే కనెక్టర్స్ని మనం ట్రాన్స్మిషన్ లైన్స్గా పిలుస్తాం. ఇట్ ఈస్ దెన్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ లార్జ్ డిస్టెన్సెస్ టు లోడ్ సెంటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కనెక్టర్స్ నోన్ యాజ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే ఆ ట్రాన్స్మిటెడ్ కనెక్టర్స్ని మనం ట్రాన్స్మిషన్ లైన్గా పిలుస్తాం అన్నట్టు. ద ట్రాన్స్మిటెడ్ power further distributed to a large number of small and big consumers through distribution substation networks is known as power distribution lines. ఇలా ట్రాన్స్మిషన్ అయిన పవర్ని మనము త్రూ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్ ద్వారా మనం పెద్ద కన్జ్యూమర్స్ కానీ స్మాల్ కన్జ్యూమర్స్ కానీ మనము అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సబ్స్టేషన్స్ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు రిసీవింగ్ స్టేషన్. పవర్ ట్రాన్స్మిషన్ అనేది జనరేటింగ్ స్టేషన్ నుండి రిసీవింగ్ స్టేషన్కి ఎలా ఉంటుంది? యాక్చువల్గా మనం ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేటింగ్ స్టేషన్లో మనకు ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ ఓన్లీ 11 kV. ఇన్ ఇండియా ద పవర్ జనరేటింగ్ వోల్టేజ్ ఈజ్ ఓన్లీ 11 kV. 11 kV అంటే 11,000 volts మాత్రమే. అక్కడ నుండి మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ పెంచుకుంటూ మనము త్రూ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ పెంచుకుంటూ మనం డిస్ట్రిబ్యూషన్ పవర్ సబ్స్టేషన్కి 132/33 kV, 33/11 kV, తర్వాత 11 kV/440 volts ఇలా చేసుకుంటూ మన కన్జ్యూమర్స్ దగ్గరికి పవర్ అనేది తీసుకెళ్తాం. జనరేటింగ్ స్టేషన్ అంటే చూద్దాం ఫస్ట్. ఇన్ జనరేటింగ్ స్టేషన్ వేర్ ద ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై 3-phase ఆల్టర్నేటర్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. In India, generating voltage is only 11 kV and is stepped up to 132 kV with the help of 3-phase step-up transformers. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 3-phase step-up transformer నుంచి మనం వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. జనరల్లీ ద పవర్ ట్రాన్స్మిషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఎట్ 66 kV, 132 kV, 220 kV అండ్ 400 kV. మనం పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? 66 kV నుంచి స్టార్ట్ అవుతుంది. 66, 132, 220 kV అండ్ 400 kV. ఇప్పుడు మనం జనరల్గా మనం ఇండియాలో వాడేది ఎక్కువగా ఏంటంటే మనం పవర్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఎంత వాడుతున్నామంటే 132 kV, 220 kV అండ్ 400 kV వరకు వాడుతున్నాం. ఇక్కడ ఉన్న ఫిగర్లో మీరు చూసినట్టయితే మనకు ఎలా ఈ పవర్ అనేది ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది. ఫస్ట్ జనరేటింగ్ స్టేషన్ నుంచి పవర్ని ఏం చేస్తారంటే మనం ఈ జనరేటింగ్ స్టేషన్లో తయారైన పవర్ని మనము 11 kV నుంచి 132 kV కానీ 220 kV కానీ దాన్ని స్టెప్అప్ చేస్తాము. స్టెప్అప్ చేసిన తర్వాత అక్కడ నుంచి 220 kV సబ్స్టేషన్కి పంపిస్తాము. 220 kV సబ్స్టేషన్కు ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా వెళ్ళిన పవర్ని అక్కడ 132 kVగా స్టెప్ డౌన్ చేస్తారు. స్టెప్ డౌన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 132/33 kV సబ్స్టేషన్కి, అక్కడ నుంచి మళ్ళీ 33/11 kV సబ్స్టేషన్కి ఇలా త్రూ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ తగ్గించుకుంటూ మనకు కన్జ్యూమర్స్ వరకు వెళ్తుంది. లాస్ట్కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి
11 కేవీ వరకు వెళ్తుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో 11 కేవీ నుంచి అది 400 వోల్ట్ వరకు స్టెప్ డౌన్ అయ్యి మనకు కన్జ్యూమర్ వరకు వస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ ట్రాన్స్మిషన్. అసలు ప్రైమరీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ పవర్ ఎట్ 132 kV transmitted by 3-phase 3-wire overhead system. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే ఏంటి? మన ఎలక్ట్రికల్ పవర్ అనేది 132 kV ట్రాన్స్మిటెడ్, అంటే మనకు 132 kV ట్రాన్స్మిటెడ్ అయిన పవర్ని 3-phase 3-wire ద్వారా మనము సరఫరా అయినటువంటి ఈ ట్రాన్స్మిషన్ని మనము ప్రైమరీ ట్రాన్స్మిషన్ అంటాము. అంటే ఇప్పుడు మనకు 132 kV లైన్ అంటే ఇప్పుడు 220/132 kV స్టెప్ డౌన్ అయిన తర్వాత 132 kV ట్రాన్స్మిషన్కి మనం అక్కడ నుంచి పవర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ ఇంకొక 132/33 kV సబ్స్టేషన్ వరకు వెళ్ళే లైన్కి మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాము. దాని ద్వారా మనకు 3-phase 3-wire ఓవర్సీస్ సిస్టమ్ అంటాం దాన్ని. అంటే అక్కడ నుంచి మనకు 3-phase అంటే RYB 3 ఫేస్లు ఉంటాయి. మనకు 3 లైన్స్ గుండా మనకు పవర్ అనేది ట్రాన్స్మిషన్ అవుతూ వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఎక్కడ వెళ్తుంది? సెకండరీ ట్రాన్స్మిషన్ వరకు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సెకండరీ ట్రాన్స్మిషన్. ఎట్ ద రిసీవింగ్ స్టేషన్ ద వోల్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్ by 33 kV by step down transformers. From this station electric power is transmitted at 132 kV by 3-phase 3-wire overhead system to various substations. This is known as secondary transmission. అంటే ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడైతే 132 kV ట్రాన్స్మిషన్ 132 kV సప్లై అనేది 33 kVగా మళ్ళీ స్టెప్ డౌన్ అవుతుందో, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 132 kV నుంచి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్టెప్ డౌన్ అయిన వోల్టేజ్ అక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడ వెళ్తుంది? మళ్ళీ 33/11 kV సబ్స్టేషన్కి వెళ్తుంది. ఈ 132 kV నుంచి 33/11 kV సబ్స్టేషన్కి వచ్చే ట్రాన్స్మిషన్ని మనం సెకండరీ ట్రాన్స్మిషన్గా పిలుస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 33 kV 132 kV అనేది ఇక్కడ 33 kVగా స్టెప్ డౌన్ అవుతుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా అవుతుంది అది. ఓకే. నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? ఇప్పుడు 132 నుంచి 33 kVగా అయిపోయింది. తర్వాత 33 నుంచి మళ్ళీ మనకు 11 kV కావాలి. దీన్నే మనం ఏమంటామంటే 33 kV నుంచి 11 kVగా స్టెప్ డౌన్ చేసిన స్టెప్ డౌన్ చేస్తాం కదా, 33 kV నుంచి స్టెప్ డౌన్ అయినటువంటి ప్రక్రియని మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్గా పిలుస్తాం. ద సెకండరీ ట్రాన్స్మిషన్ లైన్ టర్మినేట్స్ ఎట్ ద సబ్ స్టేషన్స్. ద వోల్టేజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 33 kV to 11 kV ఫ్రమ్ ద స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏంటి? ఇక్కడ మనకు 33 kV ఇన్కమింగ్ సప్లై అంటే 132 kV by 33 kV సబ్స్టేషన్ నుంచి మనకు 33 kV అనేది మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనకు ఇన్కమింగ్ వోల్టేజ్ వస్తుంది. అక్కడ నుంచి మన స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి 33 kV వచ్చిన సప్లై 33 kV ఏం చేస్తుంది? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 11 kVగా స్టెప్ డౌన్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాము? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఓకే. దీని తర్వాత మనకి సెకండరీ డిస్ట్రిబ్యూషన్. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది లాస్ట్ లెవెల్. అంటే ఏంటి? 33/11 kV సబ్స్టేషన్లో 33 kV నుంచి 11 kVగా 11 kVగా స్టెప్ డౌన్ అయిన వోల్టేజ్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్తుంది. ద ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ టు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్. అంటే ఏంటి? 33/11 kV సప్లై అనేది ఈ 11 kV సప్లై అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉంటాయి? మనకు మన లొకాలిటీలో మన లొకాలిటీలో మనకు ట్రాన్స్ఫార్మర్లు మనకు మన వీధిలో కానీ మన కాలనీలో కానీ మనకు అవపడతాయి. వాటినే మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అంటాము. అక్కడికి 11 kV సప్లై వస్తుంది. ఆ 11 kV సప్లై ఏమవుతుందంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? 400 voltsగా దాన్ని స్టెప్ డౌన్ చేస్తుంది. వీటినే మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాము. దీ సబ్స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ద కన్జ్యూమర్ లొకేషన్స్. అంటే మన లొకాలిటీలో ఉంటాయి. వీటిని 400 volts వరకు స్టెప్ డౌన్ చేస్తాయి. స్టెప్ డౌన్ చేసిన పవర్ని 3-phase 4-wire ఫర్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు 400 voltsగా స్టెప్ డౌన్ అయిన వోల్టేజ్ 3-phase 4-wire సిస్టమ్ ద్వారా మనకు సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం 3-phase కావాలంటే 3-phase సప్లైగా కన్వర్ట్ తీసుకుంటాము. సింగిల్ ఫేజ్ కావాలంటే సింగిల్ ఫేజ్ తీసుకుంటాం.
ఒకవేళ ఫేస్ టు ఫేస్ మనం కనుక వోల్టేజ్ చెక్ చేస్తే 400 వోల్ట్స్ వస్తుంది. ఫేస్ టు న్యూట్రల్ కనుక చెక్ చేస్తే మనకు 230 వోల్ట్స్ అనేది వస్తుంది. జనరల్గా మనకు మనకు ఇంట్లోకైతే మనం సింగిల్ ఫేస్ కనెక్షన్ తీసుకుంటాము 230 వోల్ట్స్. ఒకవేళ మనకు సప్లై ఎక్కువగా అవసరం ఉంటే ఏమన్నా మోటార్లు అవి ఇవి అవసరం ఉంటే మనకి ఎక్కువ లోడ్ అవసరం ఉంటే దానికి 3 ఫేజ్ తీసుకుంటాము. దానికి మనకు 400 వోల్ట్స్ సప్లై ఉంటుంది. ఎనీ బిట్వీన్ ఎనీ ఫేస్ మధ్యలో మీరు వోల్టేజ్ చెక్ చేసుకున్నట్టయితే 400 వోల్ట్స్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వల్ల మరియు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వల్ల మనకు ఉపయోగం ఏమిటి? వాట్ ఈజ్ స్టెప్ అప్ అండ్ వాట్ ఈజ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్? ఇన్ ఇండియా ద జనరేటింగ్ వోల్టేజ్ ఈజ్ 11 kV. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన ఇండియాలో జనరేటింగ్ వోల్టేజ్ అనేది 11 kV మాత్రమే. For transmission of electric power at high voltage has several advantages. For this reason, the generating voltage 11 kV to higher voltages, that is 66 kV, 132 kV and 220 kV through step-up transformers. మనకు ట్రాన్స్మిషన్ చేయాలంటే మనకు వోల్టేజ్ని పెంచుకొని స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పెంచుకొని 132 kV, 66 kV, 132 kV, 220 kV పంపిస్తాం. వీటి వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే వోల్టేజ్ పెంచడం వల్ల మనకు లాసెస్ అనేవి తగ్గుతాయి. అందువల్లనే మనం ఏం చేస్తామంటే 11 kV నుంచి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి వోల్టేజ్ పెంచి అప్పుడు రిసీవింగ్ స్టేషన్స్కి ఎక్కువ వోల్టేజ్ పంపిస్తాం. అట్ ద రిసీవింగ్ స్టేషన్ టు వేరియస్ సబ్ స్టేషన్స్ ఫ్రమ్ హయ్యర్ వోల్టేజ్ రెడ్యూస్డ్ బై 33 kV బై యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అక్కడ నుంచి మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మళ్ళీ డౌన్ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని, అది మళ్ళీ మనం అక్కడ నుంచి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా అటు పంపిస్తాం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్. ఈ ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటాం దీన్ని. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ద పార్ట్ ఆఫ్ పవర్ సిస్టమ్ విచ్ డిస్ట్రిబ్యూట్స్ ఎలక్ట్రిక్ పవర్ ఫర్ లోకల్ యూజ్ ఇస్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫీడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సర్వీస్ లైన్స్. మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఏమేమి ఉంటాయి? ఫీడర్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి, సర్వీస్ మెయిన్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనం ఇవన్నీ తర్వాత ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓవర్ హెడ్ లైన్స్లో మనం ఉపయోగించే ముఖ్యమైన కాంపోనెంట్స్, ముఖ్యమైన పరికరాలు ఏంటి, అసలు ఏమేమి వాడతాం మనం? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనం ముఖ్యంగా వాడేటి నెంబర్ 1 కండక్టర్స్. కండక్టర్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం? యూజ్ టు క్యారీ ద పవర్ సప్లై. అంటే పవర్ సప్లైని క్యారీ చేయడానికి మనం ఇంతకుముందు కనెక్టర్స్ అనుకున్నాం కదా, వాటిని మనం ట్రాన్స్మిషన్ కండక్టర్స్గా పిలుస్తాము. ఇవి మనం ఏసీఎస్ఆర్, ఏఏసి. ఏసీఎస్ఆర్ అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఏఏసి అంటే ఆల్ అల్యూమినియం కండక్టర్. ఈ కండక్టర్ను మనము ఈ మెటీరియల్తో తయారు చేసిన కండక్టర్ను మనం వాడతాం. నెక్స్ట్ పోల్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇందులో ఆర్సీసీ, పిఎస్సిసి, ట్యూబులర్, రైల్, వుడెన్, ఈ 4 రకాల పోల్స్ను మనం ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ లైన్స్ నందు కూడా ఉపయోగిస్తాం. క్రాస్ ఆర్మ్స్, ఇవి ఎక్కడ ఉంటాయి? క్రాస్ ఆర్మ్స్ అనేది మనకు పోల్కు టాప్లో ఫిక్స్ చేస్తారు. వీటిని మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇవి డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉపయోగిస్తాము. ఫిక్స్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది పోల్, పోల్ టాప్న ఫిక్స్ చేస్తాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి? ఇన్సులేటర్స్ ఎందుకు ఇవి? యూజ్డ్ టు సపోర్ట్ ద కండక్టర్స్. సమ్ కండక్టర్స్ని సపోర్ట్ చేయడానికి ఇన్సులేటర్ను ఉపయోగిస్తాము. వీటిని పోర్సెలిన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇందులో మనకు మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి: పిన్ టైప్, షాకిల్ టైప్, స్ట్రెయిన్ టైప్, సస్పెన్షన్ టైప్. ఇవి డిపెండింగ్ అపాన్ ద వోల్టేజ్, అంటే వోల్టేజ్ని బట్టి ఏ వోల్టేజ్కు మనం ఏ ఇన్సులేటర్ వాడాలి అనేది మనము ఆ ఇన్సులేటర్ని వాడతాము. 130 kV అయితే ఇన్సులేటర్, 33 kV అయితే ఇన్సులేటర్, 11 kV అయితే ఇన్సులేటర్, అట్లా మనం వాడతాం అన్నమాట. పిన్ టైప్ అంటే మనకు మామూలుగా డిస్ట్రిబ్యూషన్లో అయితే పిన్ టైప్ వాడతాము 11 kV. మనం ఈ డిస్ట్రిబ్యూషన్లో పిన్ టైప్ వాడతాము. షాకిల్ టైపు, స్ట్రెయిన్ టైపు, ఇవి వోల్టేజ్ పెరిగిన కొద్దీ 33 kV, 130 kV, 220 kV ఇట్లా మనం ఈ ఇన్సులేటర్ను అందులో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్టే వైర్ అనేది మేడ్ విత్ జిఐ ట్విస్టెడ్ మెటీరియల్ అని మెటీరియల్ తోటి తయారు చేస్తారు. దిస్ హెల్ప్స్ టు మెకానికల్ సపోర్ట్ టు పోల్. మీరు ఇది జనరల్గా మనకు మన లొకాలిటీలో చూస్తూనే ఉంటాం. ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర మనము అది పోల్ చివరి దగ్గర మనకు స్టే వైర్ అనేది చివరికి గుంజి కడతారు. ఇది వాడడం వల్ల ఏంటంటే పోల్కి సపోర్ట్గా ఉండి దానికి పడిపోకుండా సపోర్ట్గా ఉండడానికి ఇది స్టే వైర్ వాడతారు.
నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటాయి, క్లాంప్స్ అండ్ నట్ బోల్ట్స్. క్లాంప్స్ అండ్ నట్ బోల్ట్స్ అనేది మన పైన ఇన్సులేటర్ ఫిక్స్ చేయడానికి కానీ, లేకపోతే మన క్రాస్ ఆర్మ్ ఫిక్స్ చేయడానికి కానీ, వీటన్నిటికీ మన క్లాంప్స్ అండ్ నట్ బోల్ట్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ ఓవర్ హెడ్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ఓవర్ హెడ్ లైన్స్కి తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్స్కి మనకు మధ్యలో భేదాలు ఏంటి, అసలు దానికి దీనికి మధ్యలో మనకు అండర్ గ్రౌండ్ సిస్టమ్ వల్ల ఓవర్ హెడ్ లైన్ సిస్టమ్ వల్ల దీనికి మనకు తేడాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇనిషియల్ కాస్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ లైన్స్లో తక్కువగా ఉంటుంది, అండర్ గ్రౌండ్ కేబుల్లో అయితే మనకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సేఫ్టీ చూసుకున్నట్టయితే మనకు ఓవర్ హెడ్ లైన్లో తక్కువ సేఫ్టీ ఉంటుంది, అండర్ గ్రౌండ్లో అయితే ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. అండర్ గ్రౌండ్ అంటే మనం అది లోపల మనకు అవి కేబుల్ డక్ట్స్ చేసి అందులోకి వెళ్ళి తీసుకుపోతాం కాబట్టి మనకు ఏం కనబడకుండా అండర్ గ్రౌండ్లో ఉండిపోతుంది. కాబట్టి మనకు పైన ఏం అవపడది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అదే ఓవర్ హెడ్ లైన్స్ అయితే మనకు పైకి అవపడుతుంది, మనకు పైన అవపడుతుంటాయి. కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది కొంచెం అది దీనికంటే దానికి అది సేఫ్గా ఉంటుంది. ఫాల్స్ అక్కర్ ఫ్రీక్వెంట్. ఓవర్ హెడ్ లైన్స్లో ఎక్కువ ఫాల్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్లో ఫాల్స్ రేట్ అనేది చాలా తక్కువ. అపియరెన్స్ కూడా మనకు ఓవర్ హెడ్ లైన్లో అపియరెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అండర్ గ్రౌండ్ కంటే అపియరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ యాజ్ న్యూ కండక్టర్స్ కెన్ బి లేడ్ అలాంగ్ ఎగ్జిస్టింగ్ కండక్టర్. అయితే ఎప్పుడన్నా మనకు ఓవర్ హెడ్ లైన్ కండక్టర్ చేంజ్ చేయాలనుకుంటే మనకు ఇది ఓవర్ హెడ్ లైన్స్లో చేంజ్ చేయడం చాలా ఈజీ. అదే మనం అండర్ గ్రౌండ్ సిస్టమ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్ యాజ్ న్యూ కండక్టర్స్ ఆర్ టు బి లేడ్ ఇన్ న్యూ ఛానల్స్. అంటే మనకు ఈ అండర్ గ్రౌండ్ సిస్టంలో మళ్ళీ ఏదైనా ఫాల్ట్స్ వచ్చినప్పుడు తీయాలంటే కొంచెం మనకు రిస్కీ ఎక్కువ దానికంటే. లొకేషన్ ఆఫ్ ఫాల్ట్ లొకేషన్ కెన్ బి ఈజీలీ లొకేటెడ్. ఇందులో అయితే మనకు ఓవర్ హెడ్ సిస్టంలో అయితే ఫాల్ట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకు పైకి పడుతుంది. ఎక్కడైనా ఫాల్ట్ వచ్చినా కూడా మనకు చూసిన వాళ్ళు మనకు చెప్తారు, పలానా దగ్గర మనకి ఇది మంట వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అయితే మనకు లోపల ఏం జరిగేది మనకు అవపడదు కాబట్టి ఫాల్ట్ లొకేషన్ అనేది కొంచెం మనకు కష్టం. రిపేర్ కూడా మనకు ఓవర్ హెడ్ సిస్టంలో రిపేర్ అనేది చాలా ఈజీ, అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది కొంచెం కష్టం. వర్కింగ్ వోల్టేజ్ ఇట్ కెన్ వర్క్స్ అప్ టు 400 kV. మనకు ఓవర్ హెడ్ లైన్లో 400 kV వరకు యూజ్ చేస్తాము, కానీ అండర్ గ్రౌండ్ సిస్టంలో అనేది మనం 66 kV వరకు మాత్రమే ఇది మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపారిజన్ బిట్వీన్ ఓవర్ హెడ్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్. తర్వాత సబ్స్టేషన్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ సబ్స్టేషన్? ఏ సెట్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు చేంజ్ వోల్టేజ్ లెవెల్స్, ఫ్రీక్వెన్సీ, పవర్ ఫ్యాక్టర్ ఎట్సెట్రా ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఈజ్ కాల్డ్ సబ్స్టేషన్. సబ్స్టేషన్లో మనకి ఏముంటాయి, ముఖ్యంగా మనకు సబ్స్టేషన్లో ఎక్విప్మెంట్ చాలా పడుతుంది. మనకు కండక్టర్స్ ఉంటాయి, తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, రిలేస్ ఉంటాయి, తర్వాత పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ మన పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, తర్వాత మనకు లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్, బస్ బార్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ఎక్విప్మెంట్నే మనం సబ్స్టేషన్ అని అంటాం. సెట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అన్నాం. అందుకే దీనిలో మనం ఏం చేస్తాం, వోల్టేజ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, అంటే స్టెప్ డౌన్ అవుతుంది కదా పవర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి. అందుకే వీటిని వోల్టేజ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని మనం సబ్స్టేషన్గా పిలుస్తాం. సబ్స్టేషన్స్ అసలు క్లాసిఫికేషన్ ఏంటి అసలు? వాట్ అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్ ఫీచర్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఇండోర్ సబ్స్టేషన్, అవుట్డోర్ సబ్స్టేషన్, అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్, పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అని 4 రకాలుగా వర్గీకరించారు. ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్? అసలు ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ అంటే ఏంటి? ద మెజారిటీ ఆఫ్ ద సబ్స్టేషన్స్ ఇన్ ద పవర్ సిస్టమ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద చేంజింగ్ ఆఫ్ వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై. మన సబ్స్టేషన్ అంటేనే వోల్టేజ్ను చేంజ్ చేయడం. మనం చెప్పుకున్నాం ఇందాకనే, వోల్టేజ్ చేంజ్ చేసేదాన్ని మనం ట్రాన్స్ఫార్మర్గా పిలుస్తాం. ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ అంటే అది. దీస్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్స్. ట్రాన్స్ఫార్మర్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ టు చేంజ్ ద వోల్టేజ్ లెవెల్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్ అండ్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. అంటే మన పర్పస్ని బట్టి దాన్ని స్టెప్అప్ చేసుకోవడమో లేకపోతే స్టెప్ డౌన్ చేసుకోవడమో, మనకు ఏదైతే పర్పస్ అవసరం ఉంటుందో దాని ప్రకారం మనం దాన్ని స్టెప్ డౌన్ కానీ స్టెప్ అప్ కానీ చేస్తాము. అదే దీని పర్పస్. దీనిలో మనకు మళ్ళీ 4 రకాలు ఉంటాయి. స్టెప్ అప్ సబ్స్టేషన్, ప్రైమరీ గ్రిడ్ సబ్స్టేషన్, సెకండరీ సబ్స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ అని మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి.
నెక్స్ట్ పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్. పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటే ఏంటి అసలు? మనం జనరల్గా మన లొకాలిటీలో మనము ఎలక్ట్రికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను చూస్తాం మనం. అవి అక్కడక్కడ మనకు పోల్ పైన ఫిక్స్ చేసి ఉంటాయి. కొన్ని ప్లేస్లలో ఒక చిన్న గోడ కట్టి ప్లింత్ లాగా కట్టి ఆ ప్లింత్ మీద మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది బిగిస్తారు. ప్లింత్ మీద బిగించేదాన్ని ప్లింత్ మౌంటెడ్ అంటాము. పోల్ మీద ఫిక్స్ చేసేదాన్ని మనం పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటాము. దీన్ని మనం పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ ప్లేస్డ్ ఓవర్ it is a distribution substation placed overhead on a pole side to protect the substation from lightning strokes. The transformer steps down the voltage to 400 volts, three-phase 4-way supply. The voltage between any two lines is 400 volts, whereas the voltage between any line and neutral is 230 volts. ఇందాకనే మనం చెప్పుకున్నాము. ఈ పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఏమవుతుందంటే పోల్ మీద రెండు పోల్స్ ఉంటాయి. పోల్స్ మధ్యలో ఒక ఛానల్ పైన ట్రాన్స్ఫార్మర్ బిగిస్తారు. ట్రాన్స్ఫార్మర్ బిగించి ఈ పోల్స్ అనేది మనకు ఈ ట్రాన్స్ఫార్మర్కి సపోర్ట్గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్గా పిలుస్తాము. ఇందులో 400 మనకు 11 కేవీ నుంచి 400 వోల్ట్స్గా స్టెప్ డౌన్ అయ్యి 3-phase 4-wire సిస్టమ్ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. మీకు ఇక్కడ పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ మీకు ఈ పటంలో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటాం మనం. ఈ ఈ రెండు పోల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఒకటి రెండు పోల్స్. తర్వాత ఈ మధ్యలో ఇది ఛానల్ అంటాం దీన్ని. ఈ ఛానల్ పైన ట్రాన్స్ఫార్మర్ను కూర్చోబెడతారు. దీని నుంచి మనకు ఇవి ఫ్యూజ్లు ఉంటాయి. తర్వాత ఈ లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి. ఇవి లైట్నింగ్ అరెస్టర్ అంటారు. తర్వాత ఈ ఫ్యూజ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఐసోలేటర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఈ అవుట్ గోయింగ్ సప్లై వచ్చేసి ఇది 400 వోల్ట్స్. ఇది 4 ఫేసెస్, 3 ఫేజ్లో ఒక న్యూట్రల్ RYBN. దీన్ని ఓసీబీ అంటారు. తర్వాత దీన్ని ఆపరేటింగ్ హ్యాండిల్ ఐసోలేటర్ అంటాం. ఐసోలేటర్ అంటే మనకి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోనికి కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఇది ఒక స్విచ్ అన్నమాట. దీన్ని మనం ఐసోలేటింగ్ స్విచ్ అంటాం, లేదా గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ అని కూడా అంటాం. దీన్ని మీరు లైన్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ 11 kV ఓవర్ హెడ్ లైన్ నుంచి ఫ్యూజ్కి వస్తుంది. ఫ్యూజ్ నుంచి మనకు ఇదేంటి ఐసోలేటింగ్ స్విచ్ అంటాము. తర్వాత ట్రాన్స్ఫార్మర్, తర్వాత LTOCB, ఇది 400 వోల్ట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఫిగర్ మీకు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్. ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటే ఏంటి? సేమ్ దానికి తేడా ఏం లేదు, కానీ ఇది ప్లింత్ మౌంటెడ్ అంటే మనం ఫస్ట్ ప్లింత్ కట్టేసి ప్లింత్ పైన మనం ట్రాన్స్ఫార్మర్ బిగించి మనకు అటు పోల్ పెట్టి పోల్ పైన నుంచి మనం కనెక్షన్స్ ఇచ్చి దాని ద్వారా అది చేస్తాం అన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది తేడా ఏం లేదు, కానీ ఇక్కడ మనం ప్లింత్ అనేది అక్కడ పోల్స్ ప్లేస్లో ఇక్కడ మనకు ప్లింత్ అనేది వస్తుంది. ఛానల్ ప్లేస్లో ఇక్కడ ప్లింత్ అనేది వస్తుంది. ఇది పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్, ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్. ఇది ప్లింత్ నేను చెప్పినట్టు ఇటు మళ్ళీ పోల్స్ ఉంటాయి. సేమ్ మధ్యలో ఒక ఛానల్ ఒకటి ఉండదు, అంటే ఛానల్ ప్లేస్లో మనకు ప్లింత్ అనేది వస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మళ్ళీ లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి. తర్వాత ఫ్యూజెస్ ఉంటాయి. ఇవి పిన్ ఇన్సులేటర్స్ ఉంటాయి. తర్వాత ఇవి లైన్స్ RYBN. తర్వాత మనకు ఇది ఇన్కమింగ్ సప్లై. ఇది గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ అంటారు దీన్ని. తర్వాత దీనికి ఎర్తింగ్ చేస్తారు. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎక్విప్మెంట్ ఇన్ సబ్స్టేషన్. సబ్స్టేషన్లో అసలు ఎక్విప్మెంట్ ఏముంటాయి అసలు మనం చెప్పుకున్నాం కదా, బస్ బార్స్ ఉంటాయి. ఇన్ ఎలక్ట్రిక్ పవర్ సబ్స్టేషన్ ఏ బస్ బార్ ఈజ్ ఏ మెటాలిక్ స్ట్రిప్ ఆర్ a bar typically housed inside the switchgear, panel boards and bus bay enclosures for local high current power distribution. They are also used to connect high voltage equipment at electrical switchyards and low voltage equipment in battery banks. బస్ బార్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సప్లై మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ డౌన్ అయిన సప్లై ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది కదా. ఫస్ట్ 33/11 kV సబ్స్టేషన్ తీసుకున్నట్టయితే 33/11 kV సబ్స్టేషన్లో 33 kV ఇన్కమింగ్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్కి. అక్కడ నుంచి 11 kV స్టెప్ డౌన్ అయిన తర్వాత 11 kV స్టెప్ డౌన్ అయిన వోల్టేజ్ 11 kV వోల్టేజ్ ఏం చేస్తారంటే బస్ బార్ కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ బస్ బార్స్ అంటే ఎలా ఉంటాయంటే మన పీటీల నుంచి మనకు ఇట్లా మన లైన్స్, అంటే బస్ బార్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే పీటీల నుంచి మనకు సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. సర్క్యూట్ బ్రేకర్స్ తర్వాత మనకు సబ్స్టేషన్లో మనకు మొత్తం ఇట్లా స్ట్రైట్గా లైన్స్ వేస్తారు. లైన్స్ అంటే ఇవే కండక్టర్స్నే బస్ బార్స్ అంటాం. అక్కడ నుంచి మనకు మనకు 11 kV లైన్స్ మనకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఎక్కడికైతే పంపిస్తామో
వీటికి అనుసంధానంగా కనెక్ట్ చేసి అవుట్ గోయింగ్లో సర్క్యూట్ బ్రేకర్స్ చేసి అక్కడ నుండి త్రూ ఐసోలేటర్స్ ద్వారా ఐసోలేటర్స్ పెట్టి మనం దాన్ని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నట్టు. దాన్ని మనం బస్ బార్స్ అంటాం. నెక్స్ట్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్ అంటే ఏంటి? అన్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ ఈజ్ ఎ మెటీరియల్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ does not flow freely from the atom of the insulator have tightly bound electrons whose internal electric charge do not flow freely. Very little electric current will flow through it under the influence of an electric field. Insulators అంటే మనం ఎక్కడ వాడతామంటే ఈ మనం ఇటు నుండి అటు మనకు సప్లై ఏం పోకుండా దాన్ని గట్టిగా బిగించడానికి. సపోజ్ మనం ఎలక్ట్రికల్ లైన్స్లో చూసినట్టయితే మనం ఏం చేస్తామంటే ఒక పోల్ నుండి ఇంకొక పోల్కి మధ్యలో మనం ఈ సప్లై కనెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే ఈ ఇన్సులేటర్స్ ద్వారా ఏం చేస్తామంటే అటు నుంచి ఇటు దీనికి ఏమో వోల్టేజ్ అంటే ఈ కండక్టర్స్ నువ్వు టైట్గా ఉంచడానికి ఇన్సులేటర్ ద్వారా బిగిస్తారనమాట. దాన్ని మనం ఇన్సులేటర్గా పిలుస్తాం. నెక్స్ట్ ఐసోలేటింగ్ స్విచ్. ఐసోలేటింగ్ స్విచ్ అంటే ఏంటి? ఐసోలేటింగ్ అన్న పదంలోనే మనకు ఈ మీనింగ్ ఉంది. ఐసోలేషన్ అంటే విడగొట్టడము. ఐసోలేటింగ్ స్విచ్ విడగొట్టడం అంటే ఇన్ ఏ సబ్స్టేషన్ ఇట్ ఈస్ కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ ద అపారేటస్ ఫర్ జనరల్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. అండ్ ఐసోలేటర్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ నైఫ్ స్విచ్ అండ్ ఈజ్ డిజైన్ టు ఓపెన్ సర్క్యూట్ అండర్ నో లోడ్. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్ కోసం సప్లై ఉన్న బస్ బార్ నుండి దీనికి ఐసోలేటింగ్ స్విచ్చెస్ ఉంటాయి అన్నట్టు. స్విచ్చెస్ అంటే మనకు ఇప్పుడు గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ అని చూసుకున్నాం కదా, సేమ్ అలానే ఉంటుంది. సప్లై ఆఫ్ చేసుకొని దాన్ని ఈ ఐసోలేటింగ్ స్విచ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకు అక్కడికి సప్లై వెళ్లకుండా ఇది కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఇది స్విచ్చెస్ ఓపెన్ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు. నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యూట్ బ్రేక్ చేసే ఎక్విప్మెంట్. ఇది సర్క్యూట్ బ్రేకర్ ఇందులోనే ఉంది మీనింగ్. ఏ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ అన్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ ఓపెన్ ఆర్ క్లోజ్ సర్క్యూట్ అండర్ నార్మల్ as well as fault conditions. It is designed and can be operated manually or remotely under normal conditions and automatically under fault conditions. సర్క్యూట్ బ్రేకర్ అంటే మనకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడైతే మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా ఫాల్ట్ కండిషన్స్లో మన సర్క్యూట్ బ్రేకర్ అనేది సబ్స్టేషన్లో రిలే కనెక్ట్ చేస్తారు కాబట్టి ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ రిలే యాక్ట్ అయ్యి త్రూ సబ్స్టేషన్ ఈ బ్రేకర్ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అవ్వడం వల్ల మనకు స్టేషన్ అనేది మనకు సేఫ్గా ఉండడం కోసం మనకు ఆ రిలేస్ ఉపయోగపడతాయి. అప్పుడు ఈ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్విప్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. అందుకే సర్క్యూట్ బ్రేకర్ కంపల్సరీ మనం వాడాల్సిందే. ఎందుకంటే ఫాల్ట్ కండిషన్స్లో అయితే మనకు ట్రిప్ అవుతుంది. ఎందుకంటే మనకు సప్లైని అటు పంపించకుండా ఇది నిరోధిస్తుంది అక్కడే. ఇంకా మనకు ఇది మాన్యువల్గా మనకు ఒకవేళ మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి చేసుకోవాలన్నా కూడా మాన్యువల్గా సర్క్యూట్ బ్రేకర్ను ఓపెన్ చేసుకొని అప్పుడు మనం అవతల పక్కన మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్. A power transformer is used in a substation. Step up or step down the voltage. Only in power generating stations use a step up transformer and all subsequent substations are used step down transformer. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓన్లీ పవర్ జనరేటింగ్ స్టేషన్లో మాత్రమే మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడతాము. దాని తర్వాత మనం ఎక్కడ కానీ మనం దాదాపు అంతటా కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాము. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తాము. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ జనరేటింగ్ స్టేషన్లో మాత్రం వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లైక్ కరెంట్, వోల్టేజ్, పవర్ ఎట్సెట్రా. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డిజైన్ ఫర్ లో వోల్టేజ్ అండ్ లో కరెంట్స్. దీస్ ఆర్ టూ టైప్స్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇవి ఒక కొలిచే సాధనాలు అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? కరెంట్ను మెజర్ చేస్తుంది. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తుంది? వోల్టేజ్ను మెజర్ చేస్తుంది. ఇదే స్టెప్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. దిస్ ఈజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ which steps down the current to known ratio. The primary of this transformer consists of one or more thick wire connected in series with line. The secondary consists of large number of thin or fine wire provided for measuring instruments. Measuring instrument కోసం ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వాడతాము. Potential transformer is a voltage step down transformer which reduces the power of high voltage circuit to a lower level for the purpose of measurement. These are connected across parallel or to the line which is to be
మానిటర్, అదే మనం వోల్టేజ్ని మానిటర్ చేయడానికి వాడతాం ఇందాక చెప్పుకున్నట్టు. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఈ సిమిలర్ టు ద స్టాండర్డ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇన్ కామన్ ద పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ అబ్రివేటెడ్ as పీడీ. సేమ్ స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మర్లో ఏదో ప్రిన్సిపల్ అయితే వాడతామో ఇందులో కూడా అదే ప్రిన్సిపల్ వాడతాం. నెక్స్ట్ మీటరింగ్ అండ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా మా సబ్స్టేషన్లో ఇంకేముంటాయి మనకు? మీటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్, ఎనర్జీ మీటర్. దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ టు బి మెజర్డ్. అమ్మీటర్ అనేది కరెంట్కి, వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్కి, వాట్ మీటర్ అనేది పవర్కి, ఎనర్జీ మీటర్ అనేది ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని వాడడానికి ఇది ఈ మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా మిస్లెనియస్ ఐటమ్స్ ఎక్విప్మెంట్ ఏముంటుంది? ఫ్యూజెస్, క్యారీ కరెంట్ ఎక్విప్మెంట్, సబ్ స్టేషన్, యాక్సిలరీ సప్లైస్ అని ఈ 3 రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఏంటి? ఏ ఫ్యూజ్ ఇస్ ఏ షార్ట్ పీస్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం మెటల్ ఇన్సర్టెడ్ ఇన్ ద సర్క్యూట్ విచ్ మెల్ట్స్ వెన్ ఎక్సెసివ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్ అండ్ టచ్ బ్రేక్ ద సర్క్యూట్. ఫ్యూజ్ గురించి మీకు తెలుసు. ఫ్యూజ్ అంటే ఏంటి? కరెంట్ను బ్రేక్ చేయడానికి ఎక్కువ ఫాల్ట్ కరెంట్ కానీ ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు కానీ మనకు ఉండే షార్ట్ పీస్ అనేది అక్కడ మనకు మెల్ట్ అయ్యి సర్క్యూట్ను కాపాడుతుంది. లో వోల్టేజ్ ఫ్యూజెస్లో మళ్ళీ 2 రకాలు, సెమీ ఎన్క్లోజ్డ్ టైప్, తర్వాత హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ అని ఇందులో 2 రకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హై వోల్టేజ్ ఫ్యూజెస్ అని ఇంకొక రకం ఉంటుంది. నెక్స్ట్ రిలేస్. ఇందాక చెప్పుకున్నట్టు మనకు సర్క్యూట్ బ్రేకర్కి రిలేస్కి కనెక్షన్ ఉంటుందని ఇందాక చెప్పాను కదా. ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ డివైస్ విచ్ డిఫెక్ట్స్ ఫాల్ట్ అండ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రేకర్ వాట్స్ ద సర్క్యూట్ ఇంటరప్షన్. సర్క్యూట్లో ఏదైనా ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఈ రిలే యాక్టివేట్ అవుతుంది. ఈ రిలే యాక్టివేట్ ద్వారానే మనకు సర్క్యూట్ బ్రేకర్ అనేది అక్కడ ట్రిప్ అవుతుంది. అందుకోసం ఈ రిలేస్ సబ్స్టేషన్లో వాడతాం. నెక్స్ట్ లైట్నింగ్ అరెస్టర్. లైట్నింగ్ అరెస్టర్ ఎందుకంటే లైట్నింగ్ అరెస్టర్ అనేది మనకు ఏదైనా మనకు లైట్నింగ్ సంభవించినప్పుడు, లైట్నింగ్ అంటే మనకు సర్జ్, దీన్ని ఏమంటారంటే మనకు పిడుగులు పడకుండా మనకు ఎక్విప్మెంట్ కాపాడడానికి లైట్నింగ్ అరెస్టర్ను వాడతాము. ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ డివైస్ విచ్ కనెక్ట్స్ హై వోల్టేజ్ సోర్స్ ఆన్ ద పవర్ సిస్టమ్ టు ద గ్రౌండ్. హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్ అప్పుడు వస్తుంది కాబట్టి ఆ టైంలో మనకు సబ్స్టేషన్ యొక్క ఎక్విప్మెంట్ కాపాడడానికి లైట్నింగ్ అరెస్టర్స్ అనేది మనం ఖచ్చితంగా వాడతాం. Lightning arrestor devices helps to prevent damage apparatus to high voltage. The arrestor provides low impedance path to ground for the current from lightning stroke. Lightning stroke నుంచి కాపాడడానికే మనం లైట్నింగ్ స్ట్రోక్ వాడతాం. ఇందులో మనకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ ఏముంటాయి జనరల్గా? వాట్ ఆర్ ద మెయిన్ ఎక్విప్మెంట్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్, వేరియస్ వోల్టేజ్ లెవెల్స్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పవర్, డిఫైన్ ప్రైమరీ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్, మెయిన్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్, మెయిన్ ఎక్విప్మెంట్ ఇన్ సబ్స్టేషన్, తర్వాత సింగిల్ లైన్ డయాగ్రామ్, జనరేటింగ్ వోల్టేజ్, తర్వాత సింబల్స్. దీస్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ టాపిక్. అండ్ వాట్ ఆర్ ద లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్? కంపేర్ బిట్వీన్ ఓవర్ హెడ్ అండ్ అండర్గ్రౌండ్ సిస్టమ్, డ్రా ద లేఅవుట్ ఆఫ్ సబ్స్టేషన్, 33 LMKV సబ్స్టేషన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ మెయిన్ ఎక్విప్మెంట్ సబ్స్టేషన్. మన ఓజేటీలో చూసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మన లొకాలిటీలో ఉన్న నియర్ బై సబ్స్టేషన్ ఒకసారి విజిట్ చేస్తే మనకు సబ్స్టేషన్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దానిలో సింగిల్ లైన్ డయాగ్రామ్ కూడా మనం కలెక్ట్ చేసుకొని అది డ్రా చేసుకుంటే మనకు దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ సబ్స్టేషన్ స్టాఫ్. సబ్స్టేషన్ స్టాఫ్కి అసలు ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళు ఎలా పనిచేస్తారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.